హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2024 అండ్ 2025కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. ఏపీ జిల్లా కోర్టు పరీక్షల్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఇది, కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమీడియట్గా తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆర్గనైజేషన్ డిడ్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైన్ యాన్ MOU విత్ ఇన్ December 2024 టు అలైన్ హయ్యర్ ఎడ్యుకేషన్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్? డిసెంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకాడమిక్ ఫ్రేమ్వర్క్ను గ్లోబల్ స్టాండర్డ్లకు అనుగుణంగా మార్చేందుకు ఏ సంస్థతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి యొక్క సంస్థతోటి అకాడమిక్ ఫ్రేమ్వర్క్ను గ్లోబల్ స్టాండర్డ్కి తీసుకువెళ్ళడానికి సంబంధించి మార్చేందుకు సంబంధించి డిసెంబర్ 2024లో MOU అయితే చేసుకుందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ది ఏపీ గవర్నమెంట్ సైన్డ్ అన్ MOU విత్ టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఇన్ December 2024 టు రీఫార్మ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ సపోర్ట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ కోర్సెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే డిసెంబర్ 2024లో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసి అడ్వాన్స్డ్ స్కిల్స్, అలాగే స్కిల్ కోర్సులు, అలాగే గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి విద్యా మోడల్స్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ టోనీ బ్లెయిర్ అనేటువంటి ఇన్స్టిట్యూట్తో MOU చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మేజర్ పాలసీ డిడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ November 2024 టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సెమీకండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్? నవంబర్ 2024లో సెమీ కండక్టర్లు మరియు డిస్ప్లే ఉత్పత్తులకు పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం ఏ పాలసీని ప్రవేశపెట్టింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 2024 to 29 అనేటువంటి ఒక పర్టికులర్ పాలసీని అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ఆన్సర్ చూడొచ్చు, సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 2024 to 29. సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ అనేటువంటి పాలసీని తీసుకురావడం జరిగింది. సో ఏపీ లాంచ్డ్ ది సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 2024 to 29 ఇన్ November 2024 టు ఆఫర్ ఇన్సెంటివ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఫర్ దీస్ ఇండస్ట్రీస్. సో సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించి ఆ కంపెనీస్కి సపోర్ట్ చేసే విధంగా ఈ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 2024 to 29 అనేటువంటి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇనిషియేటివ్ డిడ్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ ఇన్ September 2024 టు మిటిగేట్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అలాంగ్ ఇట్స్ బోర్డర్స్? సెప్టెంబర్ 2024లో తన సరిహద్దులుగా ప్రాణాల మధ్య ఘర్షణను
తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ నుంచి కుంకి ఏనుగులను తీసుకురావడం జరిగిందనమాట. చిత్తూరు జిల్లాలో పంటలను నాశనం చేస్తున్నటువంటి ఏనుగులకి ఆపోజిట్లో ఈ కుంకి ఏనుగులను తీసుకురావడం జరిగింది. సో కుంకి ఎలిఫెంట్ ఎక్స్చేంజ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా కొన్ని కుంకి ఏనుగులను కర్ణాటక నుంచి తీసుకొచ్చారనమాట. సో అది తీసుకొచ్చింది కూడా ఈ సంవత్సరం మే నెలలో తీసుకొచ్చారు. సో దానికి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే ఉంది. అయితే ఈ యొక్క ఎంఓయూ ఎప్పుడు చేసుకున్నారంటే లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్లో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో కుంకి ఎలిఫెంట్ ఎక్స్చేంజ్, కుంకి ఏనుగు మార్పిడి అనేటువంటి యొక్క ప్రోగ్రామ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఓకే, సో మనుషులకి అలాగే ఏనుగులకి మధ్య అక్కడ ఏదైతే వివాదం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఏనుగులు, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఏనుగులు అక్కడ ఉన్నటువంటి పంటల్ని నాశనం చేస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పుకోవడం వల్ల సో డిప్యూటీ సీఎం కర్ణాటక స్టేట్కి వెళ్ళి అక్కడ నుంచి ఆ ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని కుంకి ఏనుగులను ఇటీవల తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయరే ఎంఓయూ చేసుకున్నారనమాట సెప్టెంబర్లో. ఓకే, కుంకి ఎలిఫెంట్ ఎక్స్చేంజ్ అనేటువంటి ఒక ఎంఓయూ అయితే చేసుకోవడం జరిగింది. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బిట్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్, ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి 499 రూపీస్ కోర్స్లో యాడ్ చేశాను. అలాగే 199 రూపీస్ కోర్స్లో కూడా యాడ్ చేయడం జరిగింది. సో మీరు ప్రిపేర్ అవ్వండి. 2024 to 2024 మధ్య ఉన్నటువంటి టాప్ 50 బిట్స్ అయితే యాడ్ చేశాను అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, అవి చదువుకోండి. సో మీరు ఆ కోర్సెస్ తీసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. 199 రూపీస్ కోర్స్ కానీ లేదా 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు అందులో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఉంటాయి అండ్ క్లాసెస్ అవన్నీ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, వాట్ ఫెస్టివల్ డిడ్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్లీ డిక్లేర్ యాజ్ ఏ స్టేట్ ఫెస్టివల్ ఇన్ December 2024 టు బీ సెలబ్రేటెడ్ అట్ శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్, అరసవల్లి? డిసెంబర్ 2024లో శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అరసవల్లి వద్ద జరుపుకునేటువంటి ఏ పండుగను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించింది అని చెప్పేసి అన్నారు. సో అది వచ్చేసి రథసప్తమి అండి. ఓకే, రథసప్తమి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ గవర్నమెంట్ డిక్లేర్డ్ రథసప్తమి యాజ్ ఏ స్టేట్ ఫెస్టివల్ ఇన్ December 2024 టు బి సెలబ్రేటెడ్ ఫర్ 3 days అట్ అరసవల్లి టెంపుల్ స్టార్టింగ్ February 2025. రథసప్తమి అలంకారంగా అరసవల్లి ఆలయంలో 3 రోజుల పాటు జరుపుకునేందుకు రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్కీమ్ డిడ్ ది ఏపీ గవర్నమెంట్ లాంచ్ ఇన్ June 2025 అండర్ ది సూపర్ 6 ప్రామిసెస్ ప్రొవైడింగ్ 13,000 టు మదర్స్ పర్ స్టూడెంట్? జూన్ 2025లో సూపర్ 6 వాగ్దానాల కింద ఏ పథకాన్ని ప్రారంభించి ప్రతి విద్యార్థికి తల్లికి 13,000 ఇవ్వదలిచింది అని చెప్పేసి అడిగారు. సో అది తల్లికి వందనం అనేటువంటి స్కీమ్ అనమాట. గతంలో అమ్మఒడి అని చెప్పేసి పిలిచేవారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. సో ఆ పథకం పేరు మార్చి తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని అయితే లాంచ్ చేశారు. అది కూడా June 12వ తేదీని ఇటీవలే లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే రైట్ ఆన్సర్ వచ్చేసి తల్లికి వందనం. సో లాంచ్డ్ June 2025. దిస్ స్కీమ్ ట్రాన్స్ఫర్స్ 13,000 పర్ స్టూడెంట్ టు మదర్స్ డిస్టింక్ట్ ఫ్రమ్ అమ్మఒడిస్ 15,000 పర్ చైల్డ్ లిమిట్. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలు నేరుగా అకౌంట్లో జమ చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. సారీ, ఇక్కడ అమ్మఒడి అని పడింది. సో ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 అయితే ఇవ్వాల్సి ఉంది. అయితే 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి సంబంధించి కట్ చేయడం జరిగిందనమాట. సో ఈ 15,000 ప్లేస్లో 13,000 రూపాయలు అయితే స్టూడెంట్స్కి సంబంధించిన తల్లుల అకౌంట్లో రీసెంట్గా డిపాజిట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డిజిటల్ అగ్రికల్చరల్ టూల్ వాజ్ ఏపీ ప్లానింగ్ టు లాంచ్ ఫ్రమ్ ఖరీఫ్ 2025 యాజ్ అప్రూవ్డ్ ఇన్ June 2025? జూన్ 2025లో ఆమోదించిన ప్రకారం ఖరీఫ్ 2025 నుంచి ఏ ఏపీ డిజిటల్ వ్యవసాయ సాధనాన్ని అమలు చేసే ఉద్దేశం ఉంది అని చెప్పేసి అడిగారు. అది వచ్చేసి ఏపీ ఏఐఎంఎస్ 2.0 అండి. ఏపీ ఎయిమ్స్ 2.0 అనేటువంటి ఈ యొక్క డిజిటల్ టూల్ అనమాట. సో దీని యొక్క ఉద్దేశం ఏంటనేది చూస్తే, ఏపీ డిసైడెడ్ టు ఫుల్లీ డిజిటైజ్ అగ్రికల్చర్ ఫ్రమ్ ఖరీఫ్ 2025 యూజింగ్ ఏపీ ఎయిమ్స్ 2.0 ఆఫరింగ్ ప్లాట్ లెవెల్ అలర్ట్స్, సబ్సిడీస్, పెస్ట్ ఇన్ఫో డిజిటల్లీ. ఏపీ ఎయిమ్స్ 2.0 వేదికగా రైతులకు సాగు సమాచారాన్ని ప్లాట్ లెవెల్లో సబ్సిడీలు, కీటక నివారణ సూచనలు ఇస్తూ వ్యవసాయాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారనమాట. సో దానికోసమే ఈ యొక్క
ఒక అగ్రికల్చర్ టూల్ని అయితే తీసుకొచ్చారు, అదే ఏపీ ఎయిమ్స్ 2.0. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఈజ్ ప్లాన్డ్ అండర్ ది MOU between AP government and Tata Power renewable projects signed in 2025. 2025లో ఏపీ ప్రభుత్వం మరియు టాటా పవర్ రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ మధ్య MOUపై ఎంత మెగావాట్స్ సరసమైనటువంటి హరిత ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యం చేశారు అని చెప్పేసి అడిగారు. సో మొత్తంగా చూసుకుంటే 7000 మెగావాట్స్ అండి, 7000 మెగావాట్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏపీ గవర్నమెంట్ అండ్ టాటా పవర్ రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ సైన్డ్ ఇన్ MOU ఇన్ early 2025 to develop up to 7,000 megawatts of solar, wind, hybrid, RE projects. RE అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ విత్ 49,000 crore ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఒప్పందం ద్వారా 7,000 మెగావాట్ల నీరు, సౌర, హైబ్రిడ్, హరితవాహకం ప్రాజెక్టులు 49,000 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్నారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, which YSRCP welfare scheme was relaunched in June 2025 under the Super 6 promises providing 15,000 for every school going child? జూన్ 2025లో సూపర్ 6లో వాగ్దానాల భాగంగా ఏ వైఎస్ఆర్సిపి సంక్షేమ పథకం తిరిగి మొదలు పెట్టబడింది అంటే అది వచ్చేసి అమ్మఒడి పథకం అండి. సో అమ్మఒడి పథకాన్ని ఇప్పుడు తల్లికి వందనం కింద మార్చారు కదా, సో మీ అందరికీ తెలిసిందే. సో అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద మార్చడం జరిగింది. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి అలా ఇచ్చారు, వారు కూడా ఫస్ట్ 1,000 రూపాయలు కట్ చేశారు, ఆ తర్వాత 2,000 కట్ చేశారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం. ఇప్పుడు కూడా తల్లికి వందనం అనేటువంటి పథకానికి 15,000 ఇస్తామన్నారు, తర్వాత 2,000 కట్ చేసి 13,000 రూపీస్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వన్, which annual summit did the AP government organize in Vizag in November 2024 with the participation from 10 countries to boost employment linked skills? నవంబర్ 2024లో ఏపీ ప్రభుత్వం విశాఖలో ఏ వార్షిక సమ్మిట్ని నిర్వహించింది అని చెప్పేసి అడిగారు. సో అది వచ్చేసి అడ్డోర్కామ్ న్యూ నార్మల్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2024కి సంబంధించింది నిర్వహించడం జరిగింది. అడ్డోర్కామ్ New Normal Education Leadership Summit and Awards 2024 was held in Vizag in November 2024 with 10 countries and edtech firms focusing on employment oriented skills. సో 10 దేశాలు ఎడ్టెక్ కంపెనీలు పాల్గొని వ్యాపార అనుసంధాన నైపుణ్యాలపై ఈ సమ్మిట్ నిర్వహించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, which AP sanitation initiative launched in November 2024 offered over 55% villages ODF plus status with plastic waste based road construction? నవంబర్ 2024లో ఏ ఏపీ పర్యావరణ కార్యక్రమం 55% గ్రామాలకు ODF ప్లస్ స్థితిని ఇచ్చి ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారుల నిర్మాణం చేపట్టింది అని చెప్పేసి అడిగారు. సో అది వచ్చేసి ఓడిఎఫ్ ప్లస్ విలేజ్ ఇనిషియేటివ్ అండి, ఓడిఎఫ్ ప్లస్ విలేజ్ ఇనిషియేటివ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అండర్ స్వచ్ఛ భారత్ మిషన్ ఇన్ నవంబర్ 2024 ఏపీ అచీవ్డ్ 55% విలేజెస్ ఇన్ ఓడిఎఫ్ ప్లస్ స్టేటస్ అండ్ యూజ్డ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ రూరల్ రోడ్ కన్స్ట్రక్షన్. ఈ కార్యక్రమంలో గ్రామాల్లో రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ను ప్రవేశపెట్టనున్నారన్నమాట ఈ కార్యక్రమం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, what percentage of fixed capital investment subsidy can be claimed under the AP Semiconductor and Display Fab Policy 2024-29? సెమీకండక్టర్ మరియు డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 2024-29 కింద ఏపీ ప్రభుత్వం ఎన్ని శాతం స్థిర మూలధన పెట్టుబడికి సబ్సిడీ ఇవ్వడానికి అనుమతించింది అని చెప్పేసి అడిగారు. సో అప్ టు 80% అండి, అప్ టు 80% ఇవ్వడానికి అనుమతించింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే the policy states that companies can receive incentives up to 80% of eligible fixed capital investment including subsidies and reimbursements. సో సబ్సిడీలు మరియు రీయింబర్స్మెంట్లతో సహా అర్హత కలిగినటువంటి స్థిర మూలధన పెట్టుబడిలో 80% వరకు కంపెనీలు ప్రోత్సాహకాలను పొందవచ్చు అని చెప్పేసి ఈ యొక్క పాలసీ అయితే చెప్తోంది. సో సెంట్రల్ గవర్నమెంట్ 50% అయితే స్టేట్ గవర్నమెంట్ 30% అనమాట. సో టోటల్గా 80% వరకు వీరికి సబ్సిడీ అయితే దక్కుతుంది ఈ సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లాంచ్డ్ ఇన్ January 2025 టార్గెట్స్ పాథోల్ ఫ్రీ రోడ్స్ బై రిపేరింగ్ 54,000 kilometers విత్ ఇన్ 2 months?
జనవరి 2025లో ఏపీ ప్రభుత్వము 2 నెలల్లో 54,000 కిలోమీటర్ల బోల్తా మార్గాలు పరిష్కరించే లక్ష్యంతో ఏ ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పేసి అడిగారు. సో అదేంటనేది చూసుకుంటే ప్యాథోల్ ఫ్రీ రోడ్స్ మిషన్ అండి. ప్యాథోల్ ఫ్రీ రోడ్స్ మిషన్, బోల్తా లేని రహదారి మిషన్ అని చెప్పేసి తెలుగులో వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే లాంచ్డ్ ఇన్ January 2025 with 861 crore budget. The mission aims to repair 54,000 kilometers of roads in 2 months, covering all major and rural roads. జనవరి 2025లో 861 కోట్లతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు 2 నెలల్లో 54,000 కిలోమీటర్ల రహదారులు మరమ్మతులు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇనాగ్రేటెడ్ ది 1000 crore గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ తిరుపతి ఇన్ మార్చ్ 2025? మార్చి 2025లో తిరుపతిలో 1000 కోట్లు విలువైనటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఎవరు ప్రారంభించారు? సో ఎవరు ప్రారంభించారు అంటే ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే సీఎం ఇనాగరేట్స్ ఇన్ మార్చ్ 2025 ది ప్లాంట్ బై హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఇన్ తిరుపతి టు బ్లెండ్ గ్రీన్ హైడ్రోజన్ విత్ ఎల్పిజి ఆర్ పిఎన్జి ఫర్ ఇండస్ట్రియల్ యూజ్. చంద్రబాబు నాయుడు ప్రథమంగా ప్రారంభించినటువంటి ఈ ప్లాంట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనమాట. గ్రీన్ హైడ్రోజన్ను ఎల్పిజి లేదా పిఎన్జితో కలిపి పారిశ్రామిక ఉష్ణశక్తి కోసం వినియోగించేటువంటి ప్లాంట్ని హీరో ఫ్యూచర్ ఎనర్జీస్కి సంబంధించినటువంటి ఈ కంపెనీస్కి సంబంధించినటువంటి ప్లాంట్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇంటర్నేషనల్ సమ్మిట్ డిడ్ పిఎం మోడీ వర్చువల్లీ ఇనాగరేట్ ఇన్ విశాఖపట్నం ఆన్ 8th January 2025 ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్? చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 8 January 2025న ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నంలో అండి, విజయవాడలో కాదు, విశాఖపట్నంలో ఆన్లైన్లో ఏ అంతర్జాతీయ సమ్మిట్ను ప్రారంభించారు? సో అది చూసుకున్నట్లయితే గ్రీన్ హైడ్రోజన్ ఇండియా సమ్మిట్ అండి. గ్రీన్ హైడ్రోజన్ ఇండియా సమ్మిట్ అనమాట. సో మీరు ఇక్కడ ఆన్సర్ చూడొచ్చు, గ్రీన్ హైడ్రోజన్ ఇండియా సమ్మిట్. సో ప్రైమ్ మినిస్టర్ వర్చువల్లీ లాంచ్డ్ ది గ్రీన్ హైడ్రోజన్ ఇండియా సమ్మిట్ ఇన్ విశాఖపట్నం, మార్కింగ్ కీ ప్రాజెక్ట్స్ లైక్ పుడిమడక హబ్ అండర్ ది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఇండియా సమ్మిట్ను వర్చువల్గా ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద పూడిమడక హబ్ వంటి కీలక ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్స్ ఛానల్ వాజ్ అప్రూవ్డ్ ఫర్ మోడర్నైజేషన్ ఇన్ January 2025 టు ప్రొవైడ్ బోత్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్? జనవరి 2025లో తాగునీటికి మరియు సాగునీటి కోసం ఏ యొక్క పర్టికులర్ ఛానల్ని దీనికి సంబంధించి మోడర్నైజ్ చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి అప్రూవ్ చేశారు అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే గుంటూరు ఛానల్ అండి, గుంటూరు ఛానల్ అనమాట. సో ఇక్కడ గుంటూరు ఛానల్ మోడర్నైజ్డ్ Jan 2025 టు ఎన్హాన్స్ ఇరిగేషన్ 3.2 TMC అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టు 5 మండల్స్ అక్రాస్ 48,000 acres. 48,000 ఎకరాల్లోని 5 మండలాలకు నీటి పారుదల మరియు తాగునీటి సరఫరాను పెంచడానికి గుంటూరు ఛానల్ను జనవరి 2025లో ఆధునీకరించడానికి సో దీనికి సంబంధించి అప్రూవ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నేషనల్ యాప్ డిడ్ ది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ లాంచ్ ఇన్ January 2025 టు స్ట్రీమ్లైన్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్? జనవరి 2025లో ఏపీ క్రీడా సంస్థ ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయి క్రీడా నిర్వహణ సులభతరం చేయడానికి ఏ జాతీయ యాప్ను ప్రారంభించింది అంటే క్రీడా అనేటువంటి యాప్ అండి. సో క్రీడా అనేటువంటి పేరు మీదే లాంచ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ లాంచ్డ్ క్రీడా యాప్ ఇన్ January 2025, ది ఫస్ట్ సచ్ యాప్ బై ఏ స్టేట్ టు మేనేజ్ స్పోర్ట్స్ డేటా, ఈవెంట్స్ అండ్ అథ్లెట్ రిజిస్ట్రేషన్స్. సో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ జనవరి 2025లో క్రీడా యాప్ను ప్రారంభించింది. ఇది ఒక రాష్ట్రం ద్వారా క్రీడా డేటా, ఈవెంట్లు మరియు అథ్లెట్ రిజిస్ట్రేషన్లు నిర్వహించడానికి ఇదే మొదటి యాప్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కరిక్యులం ఇనిషియేటివ్ డిడ్ APSCHE లాంచ్ ఇన్ ఎర్లీ 2025 టు బిల్డ్ ఏ క్వాంటమ్ వ్యాలీ ఇన్ అమరావతి? 2025 ప్రారంభంలో సమగ్ర క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కోసం APSCHE విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో అది చూసుకున్నట్లయితే క్వాంటమ్ టెక్నాలజీస్ మైనర్ 18 క్రెడిట్స్ అనేటువంటి ఈ పర్టికులర్ సంస్థ అనమాట. సో APSCHE introduced an 18 credit quantum technologies
మైనర్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్ ఏప్రిల్ టు మే 2025 టు సపోర్ట్ ది అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్. సో ఇక్కడ చూసుకుంటే ఏపీ బోర్డు ఏప్రిల్ మే 2025లో ఇంజనీరింగ్ విద్యార్థులకు 18 క్రెడిట్ క్వాంటమ్ టెక్నాలజీస్ మైనర్ ప్రారంభించిందనమాట. ఇది అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆదేశానికి మద్దతుగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఏపీ ఇనిషియేటివ్ విల్ లాంచ్ సీ ప్లేన్ సర్వీసెస్ ఎట్ 8 లొకేషన్స్ బై జనవరి 2026? జనవరి 2026లోగా ఏ ఏపీలో సో దీనికి సంబంధించి సీ ప్లేన్ సేవలను 8 చోట్ల ప్రారంభించబోతోంది అని చెప్పేసి అడిగారు. ఇది సీ ప్లేన్ అనమాట. సో సీ ప్లేన్ సేవలు, ఓకే, సీ ప్లేన్ సేవలను 8 చోట్ల ప్రారంభించబోతోంది అంటే ఏపీ కోస్టల్ సీ ప్లేన్ ప్రాజెక్ట్ అండి. ఏపీ కోస్టల్ సీ ప్లేన్ అనేటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో ఏపీ గవర్నమెంట్ కమిషన్ ఏ ఫీజిబిలిటీ స్టడీ ఇన్ జూన్ 2025 టు స్టార్ట్ కోస్టల్ సీ ప్లేన్ సర్వీసెస్ ఎట్ 8 sites అండర్ ది కోస్టల్ సీ ప్లేన్ ప్రాజెక్ట్ బై ఎర్లీ 2026. 2025 జూన్లో కోస్టల్ సీ ప్లేన్ ప్రాజెక్ట్ కోసం సాగర తీరంలో 8 చోట్ల సీ ప్లేన్ సేవలను ప్రారంభించడానికి సాధ్యమైనటువంటి అధ్యయనాన్ని ఇవి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఏపీ స్కీమ్ రీలాంచ్డ్ ఆన్ June 1, 2025 ఎక్స్టెండెడ్ రేషన్ షాప్ ఆపరేషన్స్ టు సండేస్? జూన్ 1, 2025న పునఃప్రారంభమైనటువంటి ఏపీ పథకం ఆదివారం కూడా రేషన్ షాపుల సేవలను విస్తరించింది అంటే సో ఇక్కడ చూసుకుంటే సండే రేషన్ స్కీమ్ అండి, ఆదివారం రేషన్ పథకం అనమాట. సో స్టార్టింగ్ June 1, 2025 ఏపీ ఎనేబుల్డ్ రేషన్ షాప్స్ టు ఫంక్షన్ ఆన్ సండేస్ యూజింగ్ ఈపాస్, ఇంప్రూవింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ యాక్సెసిబిలిటీ. 2025 జూన్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపులు ఈపాస్ ఆధారంగా ఆదివారం కూడా తెరుచుకుంటాయనేటువంటి విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది, ఈ ప్రోగ్రామ్ని. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్స్ అండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. టోటల్ 50 బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ని నేను ఆల్రెడీ కోర్సెస్లో యాడ్ చేశాను. మీరు 499 రూపీస్ మెగా కోర్సు ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందులోనే అన్ని కోర్సెస్ ఉంటాయి. అలాగే మీరు సపరేట్గా తీసుకోవాలనుకుంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది, 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది. ఇందులో మీకు 7 మాక్ టెస్ట్ యాడ్ చేసాం అవుట్ ఆఫ్ 15లో, మిగిలినవి కూడా యాడ్ చేస్తాము. ఇంకా 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా ఉంది. సో ఇందులో మీకు ఏది కావాలనుకుంటే అవి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ.